ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళందరూ అబద్ధ సాక్షులను కూర్చుకొని ఏం చెబుతున్నారంటే, బైబిల్‌లో తప్పులున్నాయని రంజు తోఫిర్ అన్నారు. వాడు ఎప్పుడొచ్చాడు మన సంఘానికి? ఆ! నా ముందు ప్రతి వారము కూర్చొని వాక్యం వినే మీకు తెలుసా? లేకుంటే ఎక్కడో కూర్చున్న వాడికి తెలుసా? హ్మ్. ప్రియులారా, ఇలాంటి అన్నీ ఎప్పుడైతే అబద్ధ సాక్ష్యాలు వాళ్ళు కష్టపడి పోగు చేసుకుంటున్నారో నాకు అర్థమైపోయింది ఏంటంటే, అన్నిటి అంతము సమీపమైంది. ఇక సంస్కరణ ఉద్యమానికి కూడా ఒక ముగింపు వచ్చేసింది. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పమన్నాడు. అదే మనం చేస్తున్నాము. సువార్త ప్రకటిస్తాం. విన్న వాళ్ళందరూ నమ్ముతారా? విన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారా? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మాత్రమే రక్షణ పొందుతారు. అలాగే సంస్కరణ సందేశాన్ని ప్రకటిస్తాం. అందరూ ఒప్పుకోరు. సింహాసనం మీద కూర్చోవడానికి నియమింపబడ్డ వాళ్ళు మాత్రమే, సింహాసనం ఎక్కడానికి నియమింపబడిన వాళ్ళు మాత్రమే ఈ సందేశాన్ని అంగీకరిస్తారు. మీరు